ఓం నమః శివాయ. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబా తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక భక్తితో కూడినటువంటిది, జ్ఞానంతో కూడినటువంటిది ఒక ప్రక్రియ. అది ఏంటి అంటే ఒక చమత్కారంగా పుణ్యాహవాచక ప్రక్రియ అనేది చూపిస్తున్నారు. ఇది హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్న విషయమే. బాహ్యంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ చేస్తారు. అయితే ఈ పుణ్యాహవచనం అనేది ఎందుకు చేస్తారు, ఎందుకు చెయ్యాలి అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కాదు. అయితే ప్రతి శుభకార్యంలో, ప్రతి కార్యంలో ఈ పుణ్యాహవచనం అనేది జరుగుతూనే ఉంటుంది, జరిపిస్తూనే ఉంటాము. ఆ వేడుకని జ్ఞానపరంగా ఎలా చేయాలి, శుద్ధిపరంగా, శుద్ధికే చేస్తాము పుణ్యాహవచనం అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆ శుద్ధిపరంగా ఎందుకు శుద్ధి చెయ్యాలి, ఎవరికి శుద్ధి చెయ్యాలి, ఎలా శుద్ధి చెయ్యాలి అనే దాని గురించి ఒక చమత్కారంగా శ్లోకంలో ఆచార్యులు చక్కగా వర్ణిస్తున్నారు, మనకి బోధిస్తున్నారు. ఏంటది అంటే గత శ్లోకంలో పరమేశ్వరుణ్ణి తెలుసుకునేందుకు ప్రయత్నించే బోధ చెప్పారు. అది చాలా పెద్ద ప్రయత్నం నిజానికి. కానీ ఇది ఇంకా పెద్ద ప్రయత్నం. ఒక మంగళ కార్యం, ఒక పుణ్యాహవాచనం అనే దాన్ని ప్రామాణికంగా ఎలా జరిపించాలి, ఇది జరిపితే ఆ క్రితం శ్లోకంలో ఉన్నదాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అది ప్రామాణికంగా జరగాలట. ఎట్లా అంటే అట్లా వేడుకగా చేసేటటువంటి కార్యం కాదు ఇది అని చెప్తున్నారు. ఈ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుంటే ఆచార్యులు ఏమంటున్నారంటే ముక్తి కన్యతో వివాహం చేసుకోవడం అనేటువంటి చాలా పెద్ద శుభకార్యం అనే దాని గురించి చెబుతున్నారు. స్వస్తి పుణ్యాహవాచనం అనే మాటని ముక్తి కన్యతో వివాహం చేసుకోవడం అనే పదం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది కదా జ్ఞానం అంటే, కర్మలో జ్ఞాన దృష్టి అంటే ఇది కదా, ఇలా కదా మనం చేసి అనుభవించాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది. ఎంత గొప్పగా ఆ విషయాన్ని, చమత్కారం అనే దానికంటే ఒక జ్ఞానబోధ అంటేనే బాగుందనిపిస్తుంది. అయితే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే దీనికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా నేను సాధించుకొని ఉన్నాను అని చెప్తున్నారు ఆచార్యులు. వాటిలో ముందుగా ఏం కావాలట, ముందుగా పుణ్యాహవచనం చెయ్యాలి అంటే, స్వస్తి పుణ్యాహవచనం చెయ్యాలి అంటే ఒక కలశం ఉండాలి. ఆ కలశంలో పుణ్యనదులు తెచ్చినటువంటి శుద్ధ జలం ఉండాలి. ఆ కలశం మీద పల్లవాలు ఉండాలి. అంటే రావి చెట్టు చిగుళ్ళు లేదా 5 పవిత్ర వృక్షాల యొక్క పల్లవాలు. ఆ చిగుళ్ళ మీద ఒక కొబ్బరికాయ అనే పూర్ణ ఫలం ఉండాలి. ఈ తర్వాత పూర్ణ ఫలం ఉంచాం. అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఒక సాత్విక మంత్రాలతో ఇవన్నీ, ఈ సంభారాలతో పుణ్యాహవచనం కార్యక్రమం జరిపించాలి అని ప్రామాణిక గ్రంథాలే మనకి నిర్దేశించి చెప్పాయి. మనమేమి సొంతగా మాట్లాడటం లేదు, ప్రామాణిక గ్రంథాలే చెప్తున్నాయి. అందువల్ల నేను కూడా ఈ పుణ్యావచన కార్యక్రమం జరుపుతున్నాను అని ఒక సాధకుడు అనుకున్నట్లుగా ఈ శ్లోకంలో ఆచార్యులు మనకి ప్రబోధ చేస్తున్నారు. ఏంటి నాకు కావాల్సినటువంటి సంభారాలు ఏమిటి అంటే, కలశం అంటే ఒక కుంభం అనేది ఒకటి కావాలి. ఆ కుంభం అనే దాన్ని దేంతో పోలుస్తున్నాం? భక్తో భక్తి గుణావృతే. అదే
మనస్సు అనే కుంభానికి అందం రావాలి కదా. మనస్సు ఉరికినట్ల ఖాళీగా ఉంచుంటే బాగుండదు. దానికి ఒక అందమైనటువంటి భావనని కలిగించాలి, ఒక మంచి ఆలోచన తెప్పించాలి. అదేమిటి అంటే దానికి ఆ కుంభానికి అందం రావడానికి దానికి చుట్టూ అల్లికలు, ఒక తాడుతో అల్లికలు కట్టినట్లుగా నేను భక్తి అనే తాళ్ళు కట్టాను. తరువాత ముదమృతా పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబా, ఓ సాంబ శివ, ఈ కలశంలో నీళ్లు పోయాలి కదా. కలశం అంటే ఏంటి? ఆ కలశంలో, ఆ కలశం చెంబులో నీళ్లు పోయాలి. నీళ్లు ఎట్లా పోయాలి అంటే ముదా, సంతోషంతో, ఒక సంతోషం అనే దాన్ని ఆ పూర్ణ జలంతో నింపేశాను. పూర్ణ జలంతో ఈ సంతోషం అనేటటువంటి దాంతో నింపేశాను. పూర్ణే మన ప్రసన్నే మన కుంభే సాంబా, ఓ సదాశివ, నేను సంతోషం అనేటటువంటి అమృతంతో నింపి పెట్టానయ్యా. తవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం, అందమైనటువంటి ఆ మన కుంభంలో తర్వాత ఏం పెట్టాను? ఆ అమ్మవారైనటువంటి పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి ఓ సాంబ శివ, ఓ పరమేశ్వరుడా, తవాంగ్రి పల్లవయుగం, 2 చిగుళ్ళు, పల్లవాలు పెట్టాలని చెప్పారు కదా, 2 చిగుళ్ళని పెట్టాను. అవేమిటి అంటావా? సంస్థాప్య సంవిత్ఫలం, నీ 2 పాదపద్మాలు అనే పల్లవాలను ఉంచానయ్యా. దాని మీద, ఆ పల్లవాల మీద ఇంకా ఏమో చెప్పారు కదా, పుణ్యాహవచనం కార్యక్రమం ఎలా జరిపించాలి అనేది ముందుగా సంభారాలన్నీ సిద్ధం చేసుకున్నారు కదా. ఆ పల్లవాలు నీ 2 పాదపద్మాలు పెట్టి దాని మీద సంస్థాప్య సంవిత్ఫలం, కొబ్బరికాయను పెట్టాల్సినటువంటి దశలో నేను జ్ఞానం అనే పూర్ణ ఫలాన్ని అక్కడ ఉంచానయ్యా. ఇంకా తర్వాత ఏం చేయాలి? సత్వం మంత్రముదీరయన్, అంటే ఈ సాత్వికమైనటువంటి మంత్రాలతో పుణ్యాహవచనం చెయ్యాలి కదా. ఒక మంచి మంత్రోచ్చారణ కావాలి. ఆ మంత్రోచ్చారణకి దానికోసం 4 వేదవేత్తలైన బ్రాహ్మణోత్తములు ఉండాలి అని ప్రామాణిక గ్రంథాలే చెబుతున్నాయి. అదే 4 వేదాల్లో చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి మంత్రాలు, సత్వంతో కూడినటువంటి మంత్రాలు. ఇంకా సత్వం మంత్రముదీరయన్, సాత్వికమైనటువంటి చిత్తాన్ని శోధన చేసేటటువంటి మంత్రాలను ఉచ్చరిస్తూ ఉన్నారు. నా లోపలే ఈ ఉచ్చారణ జరుగుతూ ఉంది. సాత్వికమైనటువంటి మంత్రాలు అంటే ఏంటి? అంటే నిత్యమేంటి, అనిత్యమేంటి, భేదాన్ని తెలియజేసేటటువంటి మంత్రాలు, జడమేంటి, చేతనమేంటి, ఈ రెండింటిని విడదీసి చెప్పేటటువంటి మంత్రాలు. ఈ సాత్వికమైన మంత్రాలతోటి ఉచ్చారణ జరుగుతూ ఉంది. పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం, ఈ స్వస్తి పుణ్యాహవచనాన్ని నేను జరిపిస్తూ ఉన్నాను. అంటే నా శరీరాన్ని, ఈ ఇంటిని, అంటే శరీరం అనే ఇంటిని, ఈ శరీరం అనేటటువంటి ఈ నివాసం ఉంటున్నాను కదా, నేను నివాసం ఉంటున్న ఈ శరీరాన్ని, అంటే ఈ ఇంటిని శుద్ధి చేసేందుకోసం పుణ్యాహవచనం కార్యక్రమం వాడతారు. అందరూ చేసే కార్యక్రమం ఇది. అలాగే ఈ శరీరం పుణ్యాహం ప్రకటీకరోమి, నేను చేయబోయే మంచి పనికి మంగళకార్యంగా ఉపయోగపడాలి అనేందుకోసం ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఉపయోగపడుతుంది. రుచిరమైనటువంటి అన్నిటికంటే పెద్దదైనటువంటి మంగళకరమైనటువంటి ఫలితాల్ని నాకు నేను ఆపాదించుకుంటూ ఆ ముక్తి కార్యక్రమం ఫలితాన్ని పొందబోతూ నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని ఒక సాధకుడు చెప్పుకుంటున్నట్లుగా ఆచార్యులు చెబుతున్నారు. కళ్యాణం ఆపాదయన్, ముక్తి కన్యతో వివాహం అనేటటువంటి కళ్యాణం మోక్షం కోసం. మోక్షం కావాలంటే ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత శుద్ధిగా ఉండాలి. దీనిలో అజ్ఞానము, మాయ, జడము ఇవన్నీ కలిపితే ఎలా శుద్ధి అవుతుంది? అందుకనే ఈ భావనతోటి ఈ పుణ్యాహవచనం కార్యక్రమంతో ఇలాగా శుద్ధి కార్యక్రమం చేస్తున్నాను. స్వస్తి పుణ్యాహవచనం అనే కార్యక్రమాన్ని జరిపిస్తున్నాను అని చెప్తున్నారు. ఈ పైన కార్యక్రమం అంతా కూడా
కలశ ధారణ ఎలా చెయ్యాలి అనేది భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ అనే దాన్ని తీసుకొచ్చి ఈ కుంభం అనే దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అలాగే మనస్సు భక్తిని జోడిస్తున్నారు మనస్సుకి. ఆ మనస్సులో సంతోషం అనేటటువంటి అమృతాన్ని నింపుతున్నారు. అలాగా ఆ నింపటంలో కూడా, అలా సంతోషాన్ని నింపటంలో కూడా మనసులోనే 2 ఆకులు చాలు, అవే నీ 2 పాద పద్మాలు చాలు. దాని మీద పెట్టే స్థాయి నీ పాద పద్మాలకే ఉంది. కొబ్బరికాయ స్థానంలో జ్ఞానం అనేటటువంటి ఆ తత్వ జ్ఞానాన్ని తెచ్చిపెట్టి సాత్విక మంత్రాలను ఉచ్చారణ చేస్తూ ఉన్నాను. ఈ జీవుడికి ఈ తత్వానికి భేదం ఏంటి అని తెలియజేసేటటువంటి మంత్రాలు అవన్నీ కూడా అలా ఉచ్చరిస్తూ ఒక పవిత్రమైనటువంటి కార్యాన్ని చేస్తున్నానయ్యా. దీనివల్ల నా యొక్క ఈ శరీరం మనస్సు ఉండేటటువంటి నివాస స్థానమైన దాన్ని ఈ శుద్ధి చేసుకుంటూ ఉన్నాను. ఇది చాలా పెద్ద కార్యం కదా. ఇంకా ముక్తి కన్యతో వివాహం, అదే కళ్యాణమాపాదయన్, అది కావాలి. అట్లా ముక్తి కన్యతో వివాహం చేసుకోవాలి అనుకుంటే మరి ముక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి? స్పష్టమైనటువంటి దానిని ఆచార్యులు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఏం చెయ్యాలి అనేది. ఏం చెయ్యాలట? ఇదంతా కార్యక్రమం చెప్పారు. మనస్సు ప్రసన్నం చేసుకోవాలి, మనస్సుని సంతోషంగా ఉంచుకోవాలి, మనస్సుతో భక్తిని జోడించాలి, పరమేశ్వర భక్తిని మనస్సులోకి బాగా నింపుకోవాలి. ఇంకా ఏమి గాలి కూడా దూరనటువంటి స్థితిలో భక్తి అనే భావంతో నింపుకోవాలి. సంతోషం ఉన్నటువంటి మనస్సులో ఎవరుంటారు? భగవంతుని పాదాల విందాలను ఉంచుకోవాలి. ఆ పాద స్పర్శ వల్ల ఆ పరమేశ్వర తత్వజ్ఞానం పొందేందుకు ప్రయత్నం చేసుకోవాలి. దానికి నువ్వు ఏ రకమైన ఊహాశక్తిని వాడకుండా కేవలం వేదమంత్రాలను, ఉపనిషత్ వాక్యాలను మాత్రమే, వేదాంత వాక్యాలను మాత్రమే తీసుకొచ్చి పెట్టాలి. ఉచ్చారణ మంత్రాలు అవే ఉండాలి. ఆ పరమేశ్వర తత్వజ్ఞానాన్ని సాధించడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారానే మానవ శరీరం వచ్చినందుకు సార్థకత అనేది ఏర్పడుతుంది. ఇంక దేనివల్ల సాధ్యం కాదండి. అప్పుడు కానీ ఈ మానవ శరీరం శుద్ధమైనట్లు కాదు. ఈ గొప్ప మానవ శరీరం ఏవేవో భోగాలను అనుభవించడానికే వచ్చింది అనుకుంటే పూర్తి అజ్ఞానం, పూర్తిగా దుఃఖమయం, పూర్తిగా అజ్ఞానమయం, మళ్ళీ జన్మలమయం అంతే. కానీ ఇది ఈ మానవ జన్మ అందుకు కాదు వచ్చింది. ఇది ప్రధానంగా ఉంచుకోవడం కాదు, కనీసం ఇలాంటి పుణ్యాహవచన కార్యక్రమం, స్వస్తి పుణ్యాహవచనం, ముక్తి కన్యతో వివాహం అనేటటువంటి గొప్ప పదాలను ఇక్కడ మనకి బోధ చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం ద్వారా సార్థకత దిశగా ప్రయత్నం చేసుకోవాలి. ఈ మానవ జన్మ సార్థకత పొందాలి. ఒక చక్కటి మార్గాన్ని అందిస్తున్నారు. అందుకు అందరం ఈ సాధనా మార్గాన్ని అనుసరించి సార్థకతను పొందుదాం. ఈ పుణ్యాహవచన కార్యక్రమం ఇటువంటి భావనతోటి అందరం చేసి, ఈ భావన చేయడానికి ఎవరికి అర్హత లేకపోలేదు. మానవ జన్మ వచ్చిన ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. కాకపోతే నేను చెయ్యగలగడం ఒక్కటే, ఆ మొదలు పెట్టడం ఒక్కటే ప్రధానమైన కార్యం. కాబట్టి అందరం ఈ మానవ జన్మ వచ్చినందుకు సార్థకత చేసుకుందాం. ఆచార్యులు చెప్పిన వంటి దానిని అనుభవించటానికి ప్రయత్నం చేద్దాం. ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబా తవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఓం నమః శివాయ.